ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు స్టిక్కర్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ తెచ్చుకున్నప్పుడు ఇంటి నిండా ఉండిపోతాయి కదండి. వీటిని ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి సింపుల్గా, ఎక్కువ స్పేస్ లేకుండా తక్కువ స్పేస్లో అండ్ ఈజీగా తీసుకోవడానికి. దానికోసం మనం తెచ్చుకున్న స్టిక్కర్స్ అండ్ ఒక చిన్న ఆల్బమ్ అండి. జస్ట్ 10 రూపీస్కి వచ్చింది నాకు. ఇందులో ఆర్గనైజ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా ఉంటుందండి ఆల్బంలో. స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఫొటోస్ పెట్టుకుంటాం కదా, ఈ ప్లేస్లో మనం బిందీస్ పెట్టుకుంటాం అంతే. చాలా సింపుల్ అండి. మనం స్టిక్కర్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదా. దీని నుంచి ఇది రిమూవ్ చేసి జస్ట్ పిన్నులు కొడతారు అంతే అండి. దాన్ని ఇలా మనం తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్. అన్నీ ఇలాగే అరేంజ్ చేసుకోవాలండి. మనం చిన్న ప్యాకెట్స్ అయినా పెద్ద ప్యాకెట్స్ అయినా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా రిమూవ్ చేయాలి. చిన్నవైతే ఒక్క పాకెట్లో 2 పెట్టుకోవచ్చండి. ఏది పెట్టుకోవాలి అని డిసైడ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది మంచిగా ప్రాసెస్. ఓకే అండి, ఇప్పుడు నా స్టిక్కర్స్ అన్నీ అరేంజ్ చేసి ఒకసారి చూపిస్తాను. చూడండి, అరేంజ్ చేసాక ఇలా ఉంది. ఇలా మనం ఎన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నా కానీ ఒకటే దగ్గర ఉంటాయండి, ఒకే ఆల్బంలో. మనం చెక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది మీరు 2 మినిట్స్లో చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.